హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మేమైతే పబ్బిళ్ళలు అంటాము, కొందరు చెక్కలు అంటారు. రైస్ పొడి అన్నమాట, మామూలు రైసు మరపట్టించాను. ఈ పిండిని 2 గ్లాసులు తీసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యము మామూలుగా మరపట్టించిన పిండి, ఒట్టి బియ్యం పిండి. దీనిని 2 గ్లాసులు తీసుకోవాలి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. నేను కొలత చెప్తున్నానండి మీకు అర్థం కావడానికి. ఇలా 2 గ్లాసులు పూర్తిగా తీసుకున్నాను. ఇందులోనే జీలకర్ర మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది వేసుకుంటే. వాము, తెల్ల నువ్వులు, ఇవి ఎన్నైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం, దీనికి కొలతలు లేవు. తగినంత ఉప్పు, గ్లాసుకు కొంచెం తక్కువలో వేరుశనగ పప్పు. దీనిని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా అంటే మరీ కచ్చా పచ్చాగా కాదు, మరీ మెత్తగా కాదు, కొంచెం నూకలాగా పెట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఈ బియ్యం పిండిలోనే వేసేయాలి. అలాగే మనం వేరుశనగ పప్పులో సగం మనం గ్లాస్ తీసుకున్నాం కదా పప్పులు, ఇవి సగం గ్లాస్ అన్నమాట. అలాగే కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి మిక్సీకి. ఈ పప్పుల పొడిని కూడా ఇందులోనే వేసేయాలి. పచ్చిమిర్చి ముక్కలు మీ కారానికి తగినన్ని వేసుకోవాలి. వీటిని కూడా మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి జస్ట్ అలా కొంచెం సైడ్ బటన్ నొక్కేసి వదిలేయాలి. ఎందుకంటే ఇది కలవడానికి అన్నమాట. పిండిలో ఇలాగే వేస్తే కలవదు కదా, అందుకని జస్ట్ కొంచెం పట్టుకోవాలి మిక్సీకి. ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఈ పిండిలోనే వేసి బాగా కలబెట్టుకోవాలి, కలిసేటట్టు అన్నీ. ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు మనం వేసిన మొత్తం పదార్థాలన్నీ బాగా కలవాలి పిండికి. ఎందుకంటే ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ ఉంటాయి కదా, అందుకని బాగా చేత్తో కలుపుకోవాలి. గంటెలతో అట్లా ఇట్లా కలిపితే బాగా కలవవు. ఎప్పుడైనా కూడా చేత్తో కలిపేది నేర్చుకోండి. ఇప్పుడు ఏమంటే ఫ్యాషన్ కొద్దీ గంటెలు స్పూన్లు పెట్టి కలుపుతున్నారు, కానీ మన చేత్తో కలిపినంత తృప్తి నాకైతే ఉండదు. నేనైతే ఎక్కువ చేత్తోనే కలుపుతూ ఉంటాను. నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ పోసి పెట్టుకున్నాను. బాగా మరిగిన ఆయిల్ను తెచ్చి ఇందులోనే వేసుకోవాలి. మన పిండికి తగినట్లు. ఒక గ్లాసుకు వచ్చేసి 2 లేదా 3 పడతాయి. పెద్ద గంట అయితే 2, చిన్నవి అయితే 3 గంటలు పడతాయి. నేనైతే పెద్ద గంట తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ పిండికి 2 గంటలు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు, 5 వేసుకున్నాను నేను. దీనిని బాగా కలుపుకోవాలి మనము. ఈ పిండికి ఈ ఆయిల్ అంతా పట్టేందుకు కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము ఇప్పుడు చెయ్యి పెట్టమన్నానని ఇట్లా కాలే నూనెలో చెయ్యి పెట్టొద్దండి. ఇప్పుడు కాలుతుంది కాబట్టి నేను గంటెతో కలుపుతున్నాను. మామూలుగా అయితే కనుక నీళ్ళు వేసి కలిపినప్పుడైతే చెయ్యే పెట్టి చూపిస్తానండి. ఇందాకే చెప్పారు, మళ్ళీ మీరే గంటతో కలుపుతున్నారే అనుకోవద్దండి. వేడి నూనె కాబట్టి గంటతో కలుపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. ఆయిల్ అంతా బాగా కలిసాక కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇలాగ కొంచెం పిండి ముద్దం చేసుకుంటూ ఉంటే మనకు పిండి ఆరిపోకుండా బాగా వస్తుంది. ఇలాగా ఒక సైడుకు ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఏ పిండి అయినా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న ఈ పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకు తొందరగా చేసుకోవడానికి వీలవుతుంది. అందుకని ఒకే సైజు కూడా వస్తాయి. మనం ఇలాగ చేసి పెట్టుకుంటే కొంచెమే చేసి పెట్టుకోండి, ఎందుకంటే పిండి ఆరిపోతుందన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండలు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్ను కట్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఒక్క చేత చూపిస్తున్నాను కదా అందుకు కొంచెం జరుగుతుంది, పిండికి పేపర్ జరుగుతుంది. ఇలాగ చిన్న ముద్దలు చేసుకున్నాం కదా, వీటిని ఇలాగ చేసుకొని ఆయిల్ వేడెక్కుతుంది. నేను పోసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ కాగుతున్న ఆయిల్లో వీటిని తీసి వేసుకోవాలి.
మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. అది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇవి స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు ఇంట్లో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ కొంచెం కాలాక తగ్గించుకోవాలి, మరి కొంచెం కాలాక ఎక్కించుకోవాలి. అలా తిప్పుకుంటూ చూసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. అప్పుడు ఈవెన్గా కాలుతాయి మనకు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బయట ఫుడ్ 90% అవాయిడ్ చేయండి. ఎప్పుడో ఒకరోజు అంటే తిన్నా పర్వాలేదు. పిల్లలు బయట ఫుడ్ ఇష్టపడతారు, కానీ ఇలాంటి కొత్త కొత్త రకాలు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓపిక తెచ్చుకొని కొంచెం ఓపికతో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒకే లెవెల్గా కాలాక తీసుకొని నూనె ఒడిసేంత వరకు ఇలా పెట్టుకొనేసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారాక మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. చేతులతో చేసి పెట్టుకుంటే మంచి ఆయిల్ వేసుకొని మంచి నీళ్ళు వేసుకొని తృప్తిగా తింటాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లలకి మేము హెల్త్ కేర్ చాలా బాగా తీసుకుంటాను. అందుకని నేను ఓపిక్గా ఇంట్లోనే అన్ని రకాలు తయారు చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.